హాయ్ అండి, అందరికీ నమస్కారం. 10 నెలల కరెంట్ అఫైర్స్ అండి. టాప్ ఎక్స్పెక్టెడ్ యొక్క ప్రశ్నలు అండి. ఇక్కడ 10 నెలల కరెంట్ అఫైర్స్, ఇది లేటెస్ట్ యొక్క అంశాలు. ఏపీ యొక్క డిఎస్సి, మెగా డిఎస్సి, కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ను దృష్టిలో పెట్టుకొని ఎన్టీపీసీ ఎగ్జామ్ తెలంగాణ కానీ ఏపీ కానీ వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న యొక్క అభ్యర్థులందరినీ యొక్క దృష్టిలో పెట్టుకొని 10 నెలల యొక్క కరెంట్ అఫైర్స్, ఇది ర్యాపిడ్ రివిజన్ అండి. టోటల్ ఎనప్ అండి. ఇక్కడున్న 4 అంశాలు కాకుండా నేను మాట్లాడుతున్న ప్రతి ప్రశ్న కూడా మీకు అవగాహనకు రావాలి. ఇక్కడ ఒకే చూడండి, 2026 సంవత్సరం జనవరి 28 నుండి జనవరి 31 వరకు వింగ్స్ ఇండియా కార్యక్రమాన్ని ఈ నగరంలో నిర్వహించబోతున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి 10 days ఉన్న ముందున్న అంశాలు అడుగుతాడు. బయట బుక్లు ఎప్పుడూ ప్రింట్ అయిన యొక్క పుస్తకాలు. ఆప్ మార్క్ కూడా నీ లైఫ్ చేంజ్ చేస్తుంది. ఆప్ మార్క్ కూడా 7 ఏళ్ల నుంచి నువ్వు ఇక్కడ వెయిట్ చేసావు. ఈసారి నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి 100% ఇక్కడ నువ్వంటూ ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఈసారి నీదే కాబోయే టీచర్ నువ్వే. నీకు నువ్వే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోండి. మా జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇది కాదు, 100% నువ్వుసారి విన్నర్గా ఉండాలి. ఓకే, ఎక్కడ నిర్వహించబోతున్నారో హైదరాబాదులో నిర్వహించబోతున్నట్లు ఆయన కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆయన వచ్చేసి ఇక్కడ రామనాయుడు అంటే ఇక్కడ ఓకే మనకు రామనాయుడు వచ్చేసి ఇక్కడ కేంద్ర పౌర విమాన యొక్క శాఖ మంత్రి అచ్చెన్నాయుడు యొక్క కొడుకు రామ్మోహన్ నాయుడు ఇక్కడ చెప్పడం జరిగింది. 2025కు ఒకే ఫిబ్రవరిలో ఈ వింగ్స్ ఇండియా ఏవియేషన్ యొక్క కార్యక్రమాన్ని బెంగళూరులో యలహంకలో నిర్వహించారు. రేపు నెక్స్ట్ ఇయర్ ఇక్కడ జరగబోతుంది. ఇదే ఢిల్లీలో 2025కి జాతీయ వాతావరణం యొక్క సమావేశం ఇక్కడ ఢిల్లీలో జరిగింది. ఇదే ఢిల్లీలో ఇక్కడ రైసీనా డైలాగ్ యొక్క మీటింగ్ ఇది మార్చిలో నిర్వహించడం జరిగింది. ఇదే ముంబైలో ఇక్కడ ఒకే మే 1 నుండి మే 4 వరకు ఇక్కడ వేవ్స్ అనే పేరుతో ఒకే అంటే ఇక్కడ వచ్చేసి అంటే వేవ్స్ అంటే ఇక్కడ వరల్డ్ ఇక్కడ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ యొక్క మీటింగ్ జరిగితే నరేంద్ర మోడీ ఈ మీటింగ్ ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఓకే, హైదరాబాద్ లో ఇక్కడ 2025 ఓకే మే అంటే ఇక్కడ 19th నుండి డిసెంబర్ అంటే మే 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఫైనల్ ఇక్కడ 31 అంటే 72వ మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్ ఓకే మే 31 జరుగుతాయి. అదే వేదిక మీద మానవతా విభాగంలో సోన్ సూద్కి ప్రత్యేక అవార్డు కూడా అందుకోబోతున్న యొక్క సంఘటన సార్. ఇక్కడ ఇవి ప్రధానమైన అంశాలు. ఇక్కడ ఒకే 10 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ ఇక్కడ నీకు యాడ్ అయి ఉంటాయి. టోటల్ ఎనప్ మన యాప్లో ఇక్కడ మీకు ఇప్పటికిప్పటికీ టైం లేకున్నా కూడా యాప్లో పీడిఎఫ్ రూపంలో స్టాండర్డ్ జీకే ప్రతి మంత్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి. దాదాపు 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ జీకే ఇవన్నీ అంశాలు ఉంటాయి. టోటల్ మీకు ఎనప్ గన్ షాట్ ఇక్కడ మీరు అంటే క్యాచ్ చేయొచ్చు. మన యాప్ను పర్చేజ్ చేయండి. మీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో కూడా మన యాప్ ఉంటుంది, అక్కడ దాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ రూపంలో వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ అవకాశం మీకు కల్పిస్తున్నా సార్. ఓకే, మరొక ప్రశ్న చూడండి. ఈ క్రింది వన్లో సరికానిది ఏది? ఏంటంటే సరికానిది ఇక్కడ ఒకే 2025 మే 21 నాడు 78వ ప్రపంచ ఆరోగ్య సమావేశం ఇది జెనీవాలో జరిగింది. ఒకే WHO నుండి మధ్య బయటికి వెళ్ళిపోయిన దేశాలంటే అమెరికా, అర్జెంటీనా ఈ 2 దేశాలు బయటికి వెళ్ళాయి. ఎందుకంటే చైనాపై ఎందుకు మీరు అక్కడ నిర్ణయం తీసుకుంటలేరు? చైనాపై ఎందుకు మీరు అక్కడ ఒకే కోవిడ్ పై అక్కడ ఎందుకు చర్య తీసుకోవడం అని చెప్పి ఇలా బయటికి వెళ్ళిపోయినాయి. జెనీవ్ అంటే WTO ఇక్కడే, ఓకే ILO ఇక్కడే, ఓకే అంటే రెడ్ క్రాస్ సంస్థ కూడా ఇక్కడే ఉంది. WTOలో
166 సభ్య దేశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ WTO యొక్క అంటే మీటింగ్ ఇది అబుదాబిలో జరిగింది. నెక్స్ట్ ఇయర్ యొక్క మీటింగు కామరోస్ లో జరగబోతుంది. ఇంటర్పోల్ పాలక మండలికి చైర్మన్ గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడే అంటే దుబాయ్ ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్ లో మెంబర్షిప్ తీసుకుంది. ఇక్కడే దుబాయ్ లో ఒకే అంటే అహ్మదాబాద్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ యొక్క క్యాంపస్ ఇక్కడ దుబాయ్ లో నిర్మిస్తున్నారు. ఢిల్లీ ఐఐటిని కూడా ఇక్కడ బ్రాంచ్ని త్వరలో ఓపెన్ చేయబోతున్నారు దుబాయ్ లో ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ WTO కామరోస్ లో ఈ మీటింగ్ జరుగుతుంది. ముంబైలో ఇక్కడ గ్లోబల్ వేవ్ యొక్క మీటింగ్ వచ్చి అంటే ఇందులో చేరిన యొక్క దేశాలంటే బ్రిటన్, జపాన్ ఇక్కడ చేరాయి. బీమ్స్టేక్ అంటున్నాం చూడండి, రాంగ్ ఏముంది ఇక్కడ బీమ్స్టేక్ ఇక్కడ రాంగ్ ఉంది. 6వ సమావేశం ఇది ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్ క్యాపిటల్ ఇక్కడ బ్యాంకాక్ లో ఈ మీటింగ్ ఇది జరిగిందండి. బీమ్స్టెక్ యొక్క చైర్మన్ గా ఎవరు కంటిన్యూ అవుతారంటే మహమ్మద్ యూనస్ ఇక్కడ బంగ్లాదేశ్ యొక్క టెంపరీ ప్రైమ్ మినిస్టర్. అక్కడ బీమ్స్టెక్ లో 7 దేశాలు ఉన్నాయి. హెడ్ ఆఫీస్ ఇది ఢాకాలో ఉంది. ఇది కొలంబో కాదు, బ్యాంకాక్ అండి. ఈ మీటింగ్ కు మోడీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. మరొకటి చూడండి, ఈ క్రింది వాళ్ళలో నామ్ సంస్థతో సరికానిది ఏది ఏందండి? మొత్తం 193 సభ్య దేశాల ఒకే ఇది రాంగే ఉంది. మొత్తం 121 సభ్య దేశాల ఇది రాంగే ఉంది. అలీన ఉద్యమ సంస్థలో 120 దేశాలుంది. బాండుంగు నగరంలో ఇది ఆవిర్భవించింది. 1961 లో స్థాపించారు. 19th సమావేశం ఇది. ఉగాండా క్యాపిటల్ ఇక్కడ కంపాలలో జరిగింది. యువేరి ముసావేని నామ్కి ఇక్కడ చైర్మన్ గా ఉన్నారండి ఇక్కడ. ఓకే, మరొక ప్రశ్న చూడండి, కామన్వెల్త్ లో ఈ కింది మనలో సరికానిది ఏది ఏందండి? కామన్వెల్త్ పార్లమెంటు సదస్సు 2026లో భారత్ లో జరగబోతుంది. కామన్వెల్త్ లో 56 సభ్య దేశాలు ఉన్నాయి. హెడ్ ఆఫీస్ ఇది లండన్ నగరంలో ఉంది. కామన్వెల్త్ 2025 G7 దేశాల సమావేశం కెనడాలో కననాస్కిలో జరగబోతుంది. లాస్ట్ ఇయర్ ఇటలీలో ఇక్కడ ఒక అపూలియోలో జరిగింది. 51వ మీటింగ్ ఇక్కడ జరగబోతుంది. బ్రిక్స్ 17వ మీటింగ్ ఇది రియో డి జెనీరో ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ బ్రెజిల్లో. లాస్ట్ ఇయర్ బ్రిక్స్ మీటింగ్ ఇది ఓకే రష్యాలో కజాన్ లో నిర్వహించారు. మన బ్రిక్స్ లో జనవరి 6 నాడు జైన్ అయిన యొక్క దేశం అంటే జైన్ అయిన యొక్క కంట్రీ అంటే బ్రిక్స్ లో అది ఇండోనేషియా జైన్ కావడం జరిగింది బ్రిక్స్ లో. ఓకే, ఆఫ్రికా యూనియన్ 2023లో G20లో సభ్యత్వం తీసుకుంది. 2023 G20 మీటింగ్ ఇండియాలో జరిగేటప్పుడు లాస్ట్ ఇయర్ నవంబర్లో G20 మీటింగ్ ఇది బ్రెజిల్లో రియో డి జెనీరోలో జరిగింది. ఈ ఇయర్ లో సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్లో జరగబోతుంది. ఇలాంటి అంశాలే మీకు గ్యారంటీ పోటీ పరీక్షలు అడుగుతాడు. నాటోలో ఇది రాంగ్ ఉందండి, ఈ ప్రశ్న రాంగ్ ఉంది. నాటోలో టోటల్ 32 కంట్రీస్ ఉన్నాయి. 31 కంట్రీ ఫిన్లాండ్ దేశం అండి. 32 కంట్రీ ఏంటిదండి ఇక్కడ స్వీడన్ కంట్రీ. నాటో హెడ్ ఆఫీస్ ఇది బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్ లో ఉంది. మార్క్ రూట్ నాటో డైరెక్టర్ జనరల్ గా కొనసాగుతున్నాడు ఇక్కడ. ఓకే, ఉక్రెయిన్ ఇందులో మెంబర్షిప్ కోసం ప్రయత్నిస్తుంది. ఇలాంటి అంశాలపై మీకు అవగాహన ఉండాలి. ఒక అంబేద్కర్ తన ఆత్మతో పోల్చుకున్న ఆర్టికల్ కూడా 32 ఆర్టికలే. కాన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఇండియాలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న ప్రాంతం లక్షద్వీపుల విస్తీర్ణం కూడా 32 చదరపు కిలోమీటర్లే. 5th బిట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ అవుట్లు అక్కడ ఎగ్జామినర్ ఏం అడుగుతుందని చెప్పి ప్రతి ఒక్క టాపిక్ అంతర్జాతీయ సంస్థలు, అవార్డులు, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, బుక్స్ అండ్ ఆథర్స్ అనే పలు అంశాలపై ఇక్కడ అంటే ఇవ్వడం జరిగింది. జకార్తా రాజధానిగా ఆసియా సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. మొత్తం 10 సభ్య దేశాలు.
రైటే ఉంది. బ్రసెల్స్ యూరోపియన్ అడాప్టిస్ ఉంది. 27 కంట్రీస్ ఉన్నాయి. 20 దేశాల్లో యూరో కరెన్సీ ఉంది. రైటే. సార్కులు మొత్తం 8 దేశాలు. అడాపిస్ ఇది కాఠ్మాండు. షాంఘై సహకార సంస్థ ప్రధాన కార్యాలయం బీజింగ్. మొత్తం 10 సభ్య దేశాలు. ఓకే. IMF IBRDని యుఎన్ఓలో కవల సంస్థలని పిలుస్తున్నారు. బ్రిటన్ వుడ్స్ అనేక సమావేశంలో ఇవి ఏర్పడ్డాయి. 1944లో ప్రతిపాదిస్తే 1945 డిసెంబర్ 27 నుండి పనిచేస్తున్నాయి. ఈ రెండు ఒకే మీటింగ్ లో ఏర్పడ్డాయి. హెడ్ ఆఫీస్ రెండింటి హెడ్ ఆఫీసు అమెరికా క్యాపిటల్ ఇక్కడ వాషింగ్టన్ లో ఉందండి. ఇక్కడ మరొకటి చూడండి. ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏది ఏందండి? గ్యారంటీగా స్పోర్ట్స్ నుండి అడుగుతాడు. స్పోర్ట్స్ నుండి వీటిపైన ప్రధాన ఫోకస్ చేస్తాడు. ఆస్ట్రేలియా పురుషుల సింగిల్స్ విజేత జెన్నిక్ సిన్నర్ అయితే ఓడిపోయింది. ఆయన అలెగ్జాండర్ జారేవ్. ఓకే. 2025 ఆస్ట్రేలియా మహిళల సింగిల్స్ విజేత కివి మాడిసన్. అమెరికా అయితే అరీనా సబాలెంకా ఓడిపోయింది. ఫ్రెంచి కానీ వింబుల్డన్ కానీ యుఎస్ ఓపెన్ కానీ జరగలే. ఈ మధ్య 86వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా శ్రీహరి ఎల్ఆర్. ఈయన తమిళనాడు రాష్ట్రం అండి. చెస్ ఒలింపియాడ్లో ఇండియాకు మొన్న 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 2024 డిసెంబర్లో డి గుగేష్ కు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ లభించింది. ఈ మధ్య కోనేరు హంపికి ఆమెకు పిడే మహిళల చెస్ టైటిల్ వచ్చింది. రీసెంట్లీ ప్రజ్ఞానంద్ రమేష్ కుమార్ కి బెనిఫిట్ క్లాసిక్ టైటిల్ వచ్చింది. రేపు చెస్ నుండి గ్యారెంటీ అడుగుతాడు. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒకే చాలా ప్రశ్నలపై మీకు అవగాహన ఉండాలి. నన్ను అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడగకపోవచ్చు, మిమ్మల్ని అడిగే ప్రశ్న నన్ను అడగరు. అక్కడ అవే రిపీట్ చేయరు. కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ అక్కడ ఆఫ్లైన్ అంటే కొన్ని సెలెక్టెడ్ అంశాలు ఉంటాయి, కానీ ఇందులో సెలెక్టెడ్ అంశాలని ఉండవు అక్కడ. కాబట్టి ఇవే ప్రధానంగా పోటీ పరీక్షల్లో అడగబోతున్న అంశాలు. మార్క్స్ వెర్స్టాపెన్కి 4 సార్లు జపాన్ టైటిల్ వచ్చింది. ఇక్కడ ఫార్ములా 1 టైటిల్. ఆస్కర్ పియాస్త్రి సౌదీ అరేబియా టైటిల్ విజేత. బరైన్ ఇక్కడ టైటిల్ విజేత. ఈయన చైనీస్ ఇక్కడ గ్రాండ్ పి యొక్క టైటిల్ విజేత. ఓకే. ఆస్కర్ పియాస్త్రి. ఇక అన్ని కూడా రైటే. ఇందులో అంటే అన్ని సరైనవే. ఈ 5 ఏదో ఒక ప్రశ్న ఇచ్చిన గ్యారెంటీ అడుగుతాడు. మీకు అవగాహన ఉండాలని చెప్పి ఇలా ఇవ్వడం జరిగింది. ఇవి 6 అంటే 10 నెలల యొక్క లేటెస్ట్ స్పోర్ట్స్. ఒలింపిక్స్ లో ఓకే ఇండియా 71 స్థానం ఉంది. 6 పథకాలు వచ్చినాయి. 5 కాంస్యాలు, ఒకే సిల్వర్ మెడల్. నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్. మాను బాకర్కి 2 మెడల్స్. ఒకటి సింగిల్స్ లో, మరొకటి మిక్స్డ్ డబుల్స్ లో సరబ్జిత్ సింగ్ తో కలిసి. ఓకే. 10 మీటర్ల షూటింగ్ లో. ఓకే. స్వప్నిల్ కుసాలే 50 మీటర్ల షూటింగ్ లో అతనికి కాంస్యం వచ్చింది. ఆమన్ షరావత్ రెజ్లింగ్ లో ఆయనకి కాంస్యం వచ్చింది. ఇక్కడ వినేష్ పొకెట్ ఈమె ఫైనల్లో అంటే ఆమె వచ్చేసి ఇక్కడ క్వాలిఫై కాలేదు. ఓకే. మరొక ప్రశ్న చూడండి. గ్యారంటీ నుంచి 1 మార్క్ అంటే హాఫ్ మార్క్ అడుగుతాడు. 1 మార్క్ గ్యారంటీ ఈ ప్రశ్నపై ఉంటది. లేటెస్ట్ 10 నెలల యొక్క 10 నెలల యొక్క స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇవి పాట్నాలో నిర్వహించారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జమ్మూ కాశ్మీర్ లో. ఖేలో ఇండియా పారా అథ్లెటిక్స్ ఢిల్లీలో. 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ లో. రేపు 2027కు 39వ జాతీయ క్రీడలు మేఘాలయ క్యాపిటల్ షిలాంగ్ లో జరుగుతున్నాయి. 2026కు ఆసియా క్రీడలు జపాన్ లో నగోయిలో జరగబోతున్నాయి. ఇవే రేపు ప్రధానంగా పోటీ పరీక్షలో అడిగేది. ఈ అంశాలపై ప్రధానంగా మీరు ఇక్కడ ఫోకస్ చేసుకోండి. ఇందులో రాంగ్ ఏది లేదు, అన్ని రైటే ఉన్నాయి. ఒక్క బిట్ ప్రశ్న కూడా స్పోర్ట్స్ నుంచి ఇక్కడ నీకు మిస్ కావద్దు. మరొకటి చూడండి. ఈ క్రింది వాళ్ళలో తప్పును గుర్తించండి. ఓకే. ఏ తప్పు ఉంది? 2026 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ కెనడా కాదు, ఇది 27కి ఇది ఎక్కడ
జరుగుతుందంటే 27కు బ్రెజిల్లో జరుగుతుంది, 31కి అమెరికాలో జరుగుతుంది, 35కి ఇది ఇంగ్లాండ్లో జరుగుతుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ 2026కు పురుషుల ఫుట్బాల్ అమెరికా, కెనడా, మెక్సికోలో జరుగుతుంది. పురుషుల ఫుట్బాల్ ఉమెన్స్ అడిగినాం కాబట్టి ఇది రాంగ్ ఉంది. శీతాకాలం ఒలింపిక్స్ ఇటలీలో మిలాన్, సమ్మర్ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్ నగరం, ఇక్కడ క్రికెట్ ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. కామన్వెల్త్ స్కాట్లాండ్ లో గ్లాస్గో, మొత్తం 22 సార్లు కామన్వెల్త్ నిర్వహించారు. ఇందులో రాంగ్ ఏముంది? ఈ రాంగ్ ఉంది. ఇవే రేపు లేటెస్ట్ ఇక్కడ మనకు అడగబోతున్న యొక్క అంశాలు. ఇది ఎంతవరకు కావాలనో అంతవరకు ఇంపార్టెంట్. 24 ఏళ్ళ యొక్క అనుభవపూర్వంగా చెప్తున్నా. ఇక్కడ నుండి ప్రశ్నలు ఏంది, రేపు మీ యొక్క ఎగ్జామ్ పేపర్ ఉండదు. మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ మీరు క్లాస్ వింటున్నారు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ వల్ల కూర్చున్న ఈసారి మీకు గుర్తు రావాలి. అక్కడ ఈసారి ఖచ్చితంగా ఈ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా విజేతలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. మరొకటి చూడండి, రేపు గ్యారెంటీ అడుగుతాడు. 2024 సమ్మర్ ప్యారిస్ ఒలింపిక్స్ తో సరికానిది ఏందండి? మాను బాకర్కి 2 కాంస్యాలు ఇక్కడ లభించినాయి. స్వప్నిల్ కుసాలకి షూటింగ్ లో కాంస్యం వచ్చింది. నీరజ్ చోప్రాకి జావెలిన్ త్రో సిల్వర్ మెడల్ వచ్చింది. ఆమన్ షరావత్ కి రెజ్లింగ్ లో కాంస్యం వచ్చింది. ఓకే, దీని వినేష్ పోకెట్ కి రాలే, ఈమెకు మెడల్ రాలే. ఈమె అక్కడ డిస్క్వాలిఫై కావడం జరిగింది. వినేష్ పోకెట్, హర్యానా స్టేట్, అన్ని కూడా సరైనవే. స్పోర్ట్స్ నుండి ప్రశ్న ఇక్కడ బయటికి పోదండి. మరొకటి చూడండి, ఈ క్రింది వారిలో తప్పును గుర్తించండి. ఏందండి? రోహిత్ శర్మకు దేశంలో 2వ అత్యున్నతమైన అవార్డు వచ్చిందా? రాలే, ఇదే తప్పుంది. వందన కటారియా హాకీకి రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ టెండూల్కర్ కి సికే నాయుడు ఖల్నాల్ అవార్డు వచ్చింది. రైటే. వేసవి కాలం పారా ఒలింపిక్స్ లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు వచ్చినాయి. మనకి ఇక్కడ వేసవి కాలం ఒలింపిక్స్ లో పథకాల పట్టికలో 71వ స్థానం ఉన్నాం. 6 పథకాలు వచ్చినాయి. పారా వేరు, ఇది వేరు. పారా ఒలింపిక్స్ లో పాల్గొన్న తెలంగాణ క్రీడాకారిణి దీప్తి జీవాంజికి, ఆమెకి కాంస్య పథకం వచ్చింది. ఓకే, మరొకటి చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ యొక్క అంశం అండి. ఇక్కడ నుండి గ్యారంటీ ప్రశ్న ఉంటుంది. ఇవే రేపు పోటీ పరీక్షల్లో అడగబోతుంది. ఈ క్రింది వారిలో తప్పును గుర్తించండి. ఏంటంటే ఇక్కడ తప్పును గుర్తించండి. చూడండి, మీరే ఇక్కడ 2025 ఏప్రిల్ 1 నాడు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదించే రాష్ట్రపతి. ఓకే, 1 నేషన్ 1 ఎలక్షన్ అధ్యయనం కోసం కేంద్రం నియమించిన జాయింట్ పార్లమెంట్ కమిటీ పిపి చౌదరి. ఓకే, నూతన విద్యా విధానం అమలు కోసం కస్తూరి రంగన్ కమిటీ. రైట్, ఈ మధ్య చనిపోయాడు హెల్త్ ఇష్యూ వల్ల. నూతన పోపు లియో అమెరికా దేశానికి సంబంధించిన వారు. రైట్, ఆయన అసలు పేరు రాబర్ట్ ఫ్రాన్సిస్ ఓక్, అమెరికా దేశం. ఈ మధ్య పోప్ ఫ్రాన్సిస్ I ఏప్రిల్ 21 నాడు హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారు. ది ఆర్ట్ ల్యాంప్ అనే నవలకి బాను ముస్తకి మ్యాన్ బూకర్ బహుమతి రాయలేమకు అంతర్జాతీయ ఆలోచించాలి. అంతర్జాతీయ మ్యాను బూకర్ బహుమతి. ఓన్లీ మ్యాన్ బూకర్ కాదు, అంతర్జాతీయ మ్యాన్ బూకర్ బహుమతి ఈమెకి ఇక్కడ రావడం జరిగింది సార్. ఓకే, మరొకటి చూడండి, 2025 జనవరి 29 నాడు జిఎస్ఎల్వి సి అంటే 15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించారు. రైట్ అండి, ఇది లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్యారంటీ. ఇక్కడ నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ నుండి ప్రశ్న ఉంటుందండి. 2025 మే 18 నాడు పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పరీక్షిస్తున్న సమయంలో విఫలమైంది. రైట్ అండి. శుభాం శుక్లా ఆక్సియం మిషన్ ద్వారా ఈయన అంతరిక్షంలోకి ఆక్సియం కాదు, రాంగ్ ఉంది ఇక్కడ. ఆక్సియం
మిషన్ ద్వారా వెళ్ళబోతున్నాడు. రాకేష్ శర్మ తర్వాత వెళ్ళబోతున్న భారతీయుడు 286 రోజుల తర్వాత సునీతా విలియమ్స్ మార్చి 19 నాడు భూమికి చేరుకుంది. రైట్ అండి. ఇక్కడ 2025 మార్చి 19 నాటికి ఆర్యభట్టు ఉపగ్రహాన్ని పంపించి 50 ఏళ్ళు పూర్తయింది. ఇక్కడ నుండి గ్యారంటీగా లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి అడిగే ఛాయిస్ ఉంది. ఓకే, మనకి ర్యాంకులండి ప్రధానమైన సూచికలను టాపిక్ గ్యారంటీ అడుగుతాడు. 2025 మానవ అభివృద్ధి సూచికతో సరికానిది అయ్యా యుఎన్డిపి సంస్థ 1991 నుండి ప్రకటిస్తుంది. ఓకే, సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన యొక్క తొలి రాష్ట్రం అంటే మిజోరం రాష్ట్రము. రీసెంట్లీ ఇక్కడ ఐస్లాండ్ ఇక్కడ మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న యొక్క కంట్రీ ఏదంటే ఐస్లాండ్, సెకండ్ అంటే నార్వే, థర్డ్ అంటే స్విట్జర్లాండ్, దక్షిణ సుడాన్ చివరి ప్లేస్ ఉంది. ఇండియా 130 స్థానం ఉంది. అక్షరాస్యత, జీవిత కాలం, తలసరి ఆదాయం ఈ 3 అంశాల ఆధారంగా మానవ అభివృద్ధి సూచికను పరిగణిస్తారు. ఇదండి ఇక్కడ ఇది ప్రధానంగా రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న అంశాలు ఇవన్నీ కూడా మనకు యాప్లో ఉంటవి, పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. మీకు టైం లేదు కాబట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అంశాలు ఇక్కడ ఉంటాయి. ఇవే రేపు ప్రధానంగా రాబోతున్న యొక్క అంశాలండి ఎగ్జామ్లో. సో అంటే ఇండెక్స్ నుంచి మరో టాపిక్ చూడండి. 2025 సంవత్సరానికి ప్రపంచ పత్రిక అంటే స్వేచ్ఛ సూచికతో సరైనవి ఏవి? ఏందండి సరైనది? నార్వే ఫస్ట్ ఉంది, ఇండియా 151 ఉంది, చివరిది ఎరిత్రియా 150 కాదు, ఇది రాంగ్ ఉంది. ఎరిత్రియా చివరిది కానీ 180 స్థానం ఉంది. ఓకే, పత్రిక స్వేచ్ఛ రోజు మే 3 రైటే. ఓకే, కానీ యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు నికరగ్వా సంబంధించిన లా ప్రెన్సా పత్రికకు లభించింది. ఇవ్వండి రేపు ఎగ్జామ్లో అడిగే అంశాలు గ్యారెంటీ అండి. సూచికల నుండి ప్రశ్నలు ఏంది పేపర్ ఉండదు. 2025 సంవత్సరానికి హ్యాపీనెస్ ఇండెక్స్ లో సరికానిది ఏది? ఫిన్లాండ్ 8వసారి ఫస్ట్ ప్లేస్ ఉంది, రైటే. ఇండియా 118వ స్థానం, రైటే. ఎన్నో స్థానం ఇండియా? 118. ఫిన్లాండ్ ఎన్నోసారి ఫస్ట్ ఉంది? 8వసారి. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. ఎన్నో లోక్సభ ఇది? 18వ లోక్సభ. ఇదే 18 అంటున్నాం. ఓకే, రాష్ట్రపతి పార్లమెంటుకు ఎంతమందిని ఎంపిక చేస్తుండో? ఎంతమందిని? 14, 18 కాదు. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ చివరి ప్లేస్ ఉంది. డెన్మార్క్ ఇక్కడ 2వ స్థానం ఉంది. ఎన్ని దేశాలు ప్రకటించారు? 180. అన్ని కూడా సరైనవే. ఓకే, ఇవేండి. ఓకే, మరో క్లాస్లో మీ ముందుకు వస్తా. టోటల్ ఎనప్పండి మన యాప్లో పీడిఎఫ్ రూపంలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంది. మీరు తొందరగా డౌన్లోడ్ చేసుకుని కూడా చదవచ్చు. ఏ ఎగ్జామ్ రాసినా నీకు టోటల్ ఎనప్ మన పీడిఎఫ్ అంటే మన క్లాసెస్ మీరు పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. 10 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ అండి మరొక వీడియో ద్వారా మేము ముందుకు వస్తుంటాం.